ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని సినిమాలే ఒక పొలిటికల్ మోటోతో కొంతమందిని వ్యక్తుల్ని టార్గెట్ చేసి సినిమా తీసేసి దాదాపు 2 అవర్స్ కంటెంట్ దాన్ని సెన్సార్కి పంపిస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు పొలిటికల్ మోటోతోనే చాలా భారీగా డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీసి ఓటీటీలో దాన్ని ఓటీటీ కూడా కాదండి యూట్యూబ్లో ఫ్రీ టు వాచ్ అని పెట్టేస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య నేపథ్యంలో ఒక సినిమా తీశారు, వివేకం అనేటువంటి సినిమా. దానికి ప్రొడ్యూసర్ ఎవరో, డైరెక్టర్ ఎవరో, డైలాగ్ రైటర్ ఎవరో, ఆర్టిస్టులు ఎవరో, ఏ రకమైన టైటిల్స్ ఉండవు, దానికి ఏ క్రెడిట్స్ ఉండవు, జస్ట్ అలా కంటెంట్ ఉంటుంది. అంతా కంటెంట్ పుల్ చేశారు అంతే, ఒక పొలిటికల్ మోటోతో. అలా జరుగుతోంది, సోషల్ మీడియాని అలా వాడుతున్నారు, అది ఓకే. కానీ ఇక్కడ దీనికి కర్త కర్మ క్రియ ఉన్నారు. ఉన్నప్పుడు మీరు జవాబుదారీతనంతో వ్యవహరించాలి కదా. ఆయన గౌరవప్రదమైనటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఒక పార్టీకి, ఒక జాతీయ పార్టీకి నాయకుడు ఆయన అంటే ఎన్నికలలో ప్రజలు ఆయన్ని తిరస్కరించి ఉండొచ్చు, కానీ అది తాత్కాలికం మాత్రమే. రేపు పొద్దున్న మళ్ళీ రైజ్ అవ్వచ్చు. అలా పడిపోయిన పార్టీలు చాలా రైజ్ అయినటువంటి. వివేకం ఇష్యూలో కూడా అంతే కదండి, చనిపోయిన ఒక నాయకుడి మీద జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి తీశారు. అలాగే వాళ్ళు తక్కువ దిల్లా అవతల పక్క చంద్రబాబు గారిని ఉద్దేశించి వాళ్ళు తీశారు, రిలీజ్ అయినాయి. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే సెన్సార్కి వెళ్ళి రిలీజ్ అయినటువంటి సినిమాలు అవి. ఒక శపథం మాత్రమే వాళ్ళు రిలీజ్ చేయలేదు, కానీ వ్యూహం రిలీజ్ చేశారు, యాత్ర 2 రిలీజ్ చేశారు. ఆ రెండింటిలోనూ చంద్రబాబు నాయుడిని అలాగే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు. వర్మ గారు తీసినటువంటి సినిమాల్లో కొంచెం ఎక్కువ రెడిక్యూల్ చేయడం కనిపిస్తుంది మనకి. ఆయన పైగా అలా వాళ్ళ పోలికలతో ఉన్న ఆర్టిస్టులను పట్టుకొచ్చి చేయించడం కొంచెం వివాదాస్పదమైంది. ఆయన మోటో కూడా అదే. కానీ ఇక్కడ వచ్చేసరికి ఇది దానికి సంబంధం లేని గొడవ. ఈ కంటెంట్ వేరు, ఈ సినిమా పొలిటికల్ సినిమా కాదు ఇది. అయితే ఏ సినిమాలోనైనా అప్పటి సమాజము, దాని తాలూకా రాజకీయ పోకడలు, వీటిని ఏదో మేరకు పట్టించుకుంటుంది. కానీ ఈ సినిమా టోటల్ ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో తీస్తున్నాడు ఆయన. ఈ పాట వివాదం కావటం, ఈ పాటలో ఆ మాట వివాదం కావటం వాంటెడ్గానే చేశాడు. ఇది వివాదం అవుతుందని తెలిసే కొంచెం బజ్ క్రియేట్ అవుతుంది సినిమాకి అనే ఉద్దేశంతో పూరి జగన్నాథ్ ఇది వాంటెడ్గానే చేశాడు అనే మాట అయితే బలంగా వినిపిస్తుంది. అంటే ఇది ఎక్కడికి దారితీస్తుంది? ఎందుకంటే బీఆర్ఎస్ అయితే చాలా భారీ ఎత్తున అబ్జెక్షన్ పెడుతోంది. లేదండి, ఫైనల్గా ఇది కట్ చేస్తున్నామని చెప్తారు, లేకపోతే అక్కడ బీప్ వేసేస్తారు. బీప్ వేసి అంటే చాలా సందర్భాలు చూసాం మనం గతంలో, చరిత్రలోకి వెడితే. ఎన్టీ రామారావు గారు యాక్ట్ చేసినటువంటి డ్రైవర్ రాముడు సినిమాలో ఒక పాట ఉంటుంది, గుగ్గు గుగ్గు గుడిసుంది మమ్మం మమ్మం మంచం ఉంది అని. మంచము అనేది రికార్డుల్లో ఉంటుంది కానీ సినిమాలో ఉండదు. సినిమాలో సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్పారని మంచాన్ని మనసుగా మార్చారు. ఇలాంటి సందర్భాలు అనేక ఉన్నాయి ఇండస్ట్రీలో. కాబట్టి ఇక్కడ కూడా అదే పద్ధతిలో ఇది ఆల్రెడీ జనాల్లోకి పంపైపోయింది. సినిమాలోకి వచ్చేసరికి అక్కడ బీప్ వేస్తారు, కానీ జనాలకు తెలుసు అక్కడ ఏముంటుందో, అంతే. వీళ్ళ కోరిక మేరకు బీప్ వేసేసి క్లోజ్ చేసేస్తారు ఇష్యూని, మేము తీసేసామంటారు. రేపు సెన్సార్ దగ్గర కూడా ఇది ఆల్రెడీ వీళ్ళు విజ్ఞాపన పత్రాలు ఇస్తారు. ఇప్పుడు సెన్సార్ ఈ విషయాన్ని పట్టించుకోవాలి అని పట్టించుకుంటుంది. అలా క్లోజ్ అవటమే ఇష్యూ. ఆల్రెడీ వాళ్ళు చేయదలుచుకున్నటువంటి లాస్ ఏదైతే ఉందో అది చేసేసారు. వాళ్ళు క్రియేట్ చేసుకోవాలనుకున్న బజ్ క్రియేట్ అయిపోయింది. డిస్కసివ్ పాయింట్గా మోటివ్ ఉందండి ఇది పెట్టడం వెనక, లేకపోతే జస్ట్ లైక్ దట్, అంటే అతను కాంట్రవర్సీని కోరుకొని వర్మ మాదిరి, అంటే ఒకటే స్కూల్ కదా వీళ్ళందరూ. అయితే అంటే ఇది పెడదాం అని అనుకుని ఉండొచ్చు, అది మ్యూజిక్ డైరెక్టర్ నుంచి వచ్చిన ప్రతిపాదన అయి ఉండొచ్చు. అయితే దాన్ని యాక్సెప్ట్ చేయటం వెనకాల ఇది డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు పట్టించుకుని కాంట్రవర్సీ చేస్తారు. చేయటం ద్వారా సినిమాకు ఒక బజ్ క్రియేట్ అవుతుంది, కొంత డిస్కషన్ జరుగుతుంది దీని మీద, సినిమా గురించి. అంటే హీరోకి ట్రాక్ రికార్డు బాగాలేదు, డైరెక్టర్ గారికి ట్రాక్ రికార్డు బాగాలేదు. ఆయన ఒక భారీ పాన్ ఇండియా లెవెల్ డిజాస్టర్ ఇచ్చిన పరిస్థితి. లైగర్ అనే పేరుతో తను ఫ్లాప్ తీయటంతో పాటు ఒక రైజింగ్ స్టార్ని దాదాపుగా ఆయన ఆపేసే పరిస్థితికి తీసుకొచ్చాడు. రైజింగ్ స్టార్కి సినిమా చూపించాడు. ఆయన కెరీర్ని ఇబ్బందుల్లోకి నెట్టేశాడు.
మొన్న కల్కిలో అర్జునుడిగా కనిపించినటువంటి విజయ్ దేవరకొండ కెరియర్ని ఒక రకంగా గందరగోళంలోకి నెట్టిన సినిమా. అది అతిథి పాత్రలోకి పంపించేశాడు. అతిథి పాత్ర ఏం కాదులేండి, ఇప్పుడు పార్ట్ 2లో కొంత క్యారెక్టర్ ఉంటుంది అంటున్నారు, చూడాలి. అంటే ఇంకా స్టిల్ మీరు కల్కి 2 మీద హోప్స్ పెట్టుకున్నారండి? లేదు, కల్కి 2కి పర్వాలేదు అంటే, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఈ సినిమా మీద అది కాదు సార్, అంటే అడిగాను అని కాదు కానీ చాలామంది సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్న మామూలు కామన్ ఆడియన్స్ సినిమాని ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తాం. మీ గందరగోళం, మీ అజ్ఞానం, లేకపోతే మీ విశేష ప్రతిభా పాఠవాలు తెర మీద ప్రకటింపజేసి జనాల్ని కన్ఫ్యూజన్లోకి నెడితే జనాలు సిద్ధంగా లేరు కదా చూడటానికి. ఈ వెనకటి రోజులు కాదు ఇవి. అండ్ వెనకటి రోజుల్లో అద్భుతాలు వచ్చినాయి. మాయాబజార్ వచ్చింది, మాయాబజార్ కల్పన ప్రక్షిప్తాలు చాలా ఉన్నాయి, బట్ పీపుల్ ఎంజాయ్డ్ ఇట్. అలాగే చాలా ఈ సినిమా కల్కి విషయానికి వచ్చేసరికి అతను విన్ చేసింది ఎక్కడ గెలవగలిగాడు అంటే, ఇది వాడుకున్నాడు ఒక రకంగా. ఈ ఏదైతే సినిమాకు సంబంధించి మైథలాజికల్ అంశాల దగ్గర కాంట్రవర్సీస్ జరిగినాయో, ఇది సినిమాకి అడ్వాంటేజ్గా వాడుకున్నాడు డైరెక్టర్. వాంటెడ్గా జరిగింది అది కూడా. అయితే ఇతర ఏరియాల్లో అతను ఆడియన్స్ని ఇబ్బంది పెట్టలేదు. టెక్నికల్గా అతను దాన్ని హై ఎండ్గానే తీశాడు. వెరీ పూర్ మ్యూజిక్ వచ్చేప్పటికి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేప్పటికి వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఇక ఆ సినిమాకి పాటలు లేవు, ఇతర విమర్శలు ఉన్నాయండి. కాకపోతే ఆడియన్స్ డిక్షన్ కూడా చూశారు కదా, ఇది మీకు 60 డిక్షన్ వచ్చింది అందులో. అంటే తెలుగు ప్రేక్షకుడు అయితే, అంటే మిగిలిన భాషా ప్రేక్షకుల సంగతి కాదు కానీ తెలుగు ప్రేక్షకులు అయితే నేటివిటీ లేకపోతే ఇబ్బంది పడతారు. లేదు, తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో కొంత తక్కువ కలెక్ట్ చేసింది ఆ సినిమా. తెలంగాణలో మంచి వసూళ్ళే రాబట్టింది, పాస్ అయింది. కాబట్టి ఇప్పుడు పార్ట్ 2 కొంచెం